ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఈరోజు ఈ 33 మంది కలెక్టర్లకు మా ద్వారా ఈ మెమోరాండంలు ఇవ్వడం జరిగింది. మెమోరాండంలో ఉన్న విషయాలు ఏంటంటే మీరు మేనిఫెస్టోలో ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వారు పెట్టిన డిమాండ్స్నే మాకు కావాలని కోరుకుంటున్నాం. మేము కొత్తగా కోరుకునేది లేదు. ప్రత్యేకంగా మరి ఈ మధ్యకాలంలో బెడ్ విన్నర్ స్కీమ్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే వారికి ఇచ్చే ఉద్యోగాలు ఇదివరకు రెగ్యులర్ ప్రాతిపదికన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేది. ఇప్పుడేమో ఏదో కాంట్రాక్ట్ బేసిస్ అని ఒక సంవత్సరం ఒక తీరు అని వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అసలే వాళ్ళ కుటుంబాలు చనిపోయి ఉద్యోగాలకు వచ్చిన విధంగా వాళ్ళను ఒక సంతోషంగా వాళ్ళకు నిజమైన రిక్రూట్మెంట్ చేసి మంచి రెగ్యులర్ ప్రాతిపదికన వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాము. అట్లాగే ఈ డిపోలలో యూనియన్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు బెదిరించి పని తీసుకోవడం తప్ప మాకు ఎలాంటి సహాయం వాళ్ళ ద్వారా మాకు దొరకడం లేదు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి లేడీస్ అయితే ఒక లీవ్ అడిగినా నువ్వు డ్యూటీ చేస్తేనే లీవ్ ఇస్తాం, లేకపోతే లేదు నీ ఆఫ్లో క్యాన్సిల్లో డ్యూటీ చేయాలని ఆఫ్ క్యాన్సిల్లో కూడా 6 రోజులు కష్టపడినా వచ్చిన ఆఫ్ను కూడా త్యాగం చేయాలి, ఇట్లా చేస్తేనే మేము డ్యూటీలు మీకు లీవులు ఇస్తామని బెదిరించడాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. కనపడకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఏదైనా కేసు అయినప్పుడు పోయి మాట్లాడే విధానం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారాగా అప్పీల్ చేసేదంటే ఇదివరకటి లెక్క మాకు యూనియన్లను పునరుద్ధరించాలి. ఈ బెడ్ విన్నర్ స్కీమ్ ఎవరైతే ఉద్యోగాలకు వస్తున్నారో వాళ్ళందరినీ శాశ్వత ప్రాతిపదికన వాళ్ళకు ఒక రెగ్యులర్గా ఉపయోగించుకునే విధంగా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని మీ ద్వారా వారందరినీ కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రతి వ్యవస్థలోనూ ఒక ఉద్యోగ నియామకాలు అంటూ ఉంటాయి, కానీ ఆర్టీసీలో చాలా తక్కువ చూస్తాం. అయితే ఇప్పుడు అదే ప్రాబ్లంగా కూడా సమస్యగా కూడా మారిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ సమస్యను అధిగమించడానికి ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం? అలాగే ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్న సమస్యలు ఏంటి? ఇవన్నీ తీరకపోతే ముందు కార్యాచరణ ఏముంటుంది? ఆర్టీసీలో లోపభూయిష్టమైన విధానాలతోటి ఈయన సజ్జనార్ వచ్చిన కార్యక్రమం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా కార్మికులని ఇదివరకు పోలీస్ స్టేషన్ పోయేటోళ్ళని ఎట్లా బెదిరించి తప్పు చేయకపోయినా ఒప్పనిపిస్తారో ఆ విధంగా చేపించే పరిస్థితికి వాళ్ళు వచ్చింది. దాదాపు నేను 40 సంవత్సరాల సర్వీస్ నాకు ఉంది. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలే, ఇంకా చూడము అనేది ఉంది. కార్మికులు అడ్డమైన కూలీల కంటే అధ్వానంగా పనిచేస్తున్నారు. ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తూ ఉన్నారు. శ్రమదోపిడికి గురవుతూ ఉన్నారు. ఇవాళ 8 గంటలు పని చేయాల్సినటువంటి దాన్ని 15 గంటలు, 16 గంటలు, 18 గంటలు చేపించిన లీవులు అనేది లేవు. ఇవాళ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల సిబ్బంది బాగా తగ్గిపోయినరు. ఒక్కొక్క డిపోలో డ్రైవర్లు రోజుకి 30 మంది అదనంగా కావాలి. వాళ్ళ డబల్ డ్యూటీ చేయాలని చెప్పి లీవులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేసి ఇష్టారాజ్యంగా ఎవరైనా చచ్చిపోయిందంటే సెల్ఫీ పెడితేనే లీవ్ ఇస్తా, లేకపోతే లేదనే దుర్మార్గ పరిస్థితులలో వాళ్ళకి ఆ విధంగా చేస్తూ ఉన్నారు. కండక్టర్లకు 30, డ్రైవర్లు అంటే 60 మంది షార్ట్ ఉంటారు. ఇవాళ 15,000 మంది రిటైర్డ్ అయిపోయినాయి మధ్యకాలంలో. అయిపోయినాక కూడా వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎన్ని బస్సులు నడిచేదో, ఎన్ని కిలోమీటర్లు తిరిగేదో ఇవాళ అంతకంటే ఎక్కువ తిరిగే పరిస్థితి ఉన్నదంటే ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా చేపించే విధానం ఉంది. దీన్ని తీవ్రంగా యూనియన్లు ఖండించినాయి. యూనియన్లు లేవు అనేది మెయిన్గా ఏంటంటే యూనియన్లు ఉంటే అడుగుతారు. ఎవరైనా అడగకుండా ఆ రోజు కేసీఆర్ కోపం వచ్చి యూనియన్లో నేను తీసేస్తున్నా, వెల్ఫేర్ కమిటీలు అంటే వెల్ఫేర్ కమిటీలకి శాంటిటీ లేదు, వాళ్ళకి ఏ బాధ్యతలు ఉండవు, వాళ్ళు మేనేజ్మెంట్ క్యాండిడేట్ అని మాత్రమే పెట్టుకుంటారు. సో దానివల్ల కార్మికులకు లాభం జరగదు. యూనియన్లు ఉంటే తప్పకుండా తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అంటారు, వాస్తవాలకి విరుద్ధంగా పోకుండా పోతారు. కానీ ఇవాళ అడిగేవాడు ఉంటే ఇబ్బంది అని చెప్పి గవర్నమెంట్కి మేనేజ్మెంట్ పోయి గవర్నమెంట్కి యూనియన్లను మీరు ఇవ్వద్దు, వీళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయొద్దు, చేసినట్టుంటే వీళ్ళు ఆగరు, మా మాట వినరు, మళ్ళీ 8 గంటల పని అంటారు అని చెప్పి వాళ్ళ యాజమాన్యమే గవర్నమెంట్ దగ్గరికి పోయింది. అసలు యాజమాన్యాలు గవర్నమెంట్ దగ్గరికి పోయి రూల్స్, రెగ్యులేషన్స్, పరిస్థితి, రిక్రూట్మెంటు ఇవన్నీ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాటికి అనుగుణంగా పోతూ ఉన్నారు. ఇవాళ కార్మికులు తక్కువైనప్పుడు ఎప్పుడు కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వమే దీన్ని ఆదుకోవాలి. ప్రభుత్వం నుంచే పర్మిషన్ రావాలి. ఏదైనా గవర్నమెంట్కు నోటు పెట్టి నాకు డ్రైవర్లు ఇంతమంది, కండక్టర్లు ఇంతమంది కావాలి, డిఎంలు ఇంత కావాలి, ఇట్లా అని అందరినీ మరి తీసుకునే పరిస్థితుల్లో వాళ్ళు శాంక్షన్ ఇస్తారు, రిక్రూట్మెంట్ పెట్టాలి. ఇవాళ రాసింది లేదు, శాంక్షన్ వచ్చింది లేదు, రిక్రూట్మెంట్ లేదు. ఆ గవర్నమెంట్ ఏమో వదిలిపెట్టిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చేస్తాం, ఇమ్మీడియట్గా పెడతామంటా ఉన్నారు. మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3,600 మందిని రిక్రూట్మెంట్ చేస్తా అని ప్రతిసారి అదే చెప్తా ఉన్నారు తప్ప ఇంతవరకు లేదు. రెండవది ఎండి గారు కూడా నేను నోటిఫికేషన్ ఇస్తా ఉన్నా, దాదాపు 700 మంది శ్రామికులు, ఇంకా డ్రైవర్లు, కండక్టర్లు అని చెప్పాను.
ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. ఆ నోటిఫికేషన్ ఎవరికి ఇవ్వాలనే దాన్ని వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా, పోలీస్ రిక్రూట్మెంట్కి ఇవ్వాలన్నా, ఏజెన్సీలకు ఇవ్వాలని చెప్పి ఆపుతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకని మేము చెప్పినాం, ఎప్పుడు కానీ ఆర్టీసీ చేసింది ఆర్టీసీ ప్రామాణికంగా చేస్తుంది, ఆర్టీసీలో ఇస్తే ఇబ్బందులు పోతాయని చెప్పినా కానీ ఏకపక్షంగా అంటే నేనున్నా నా టైంలో వీళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఆర్టీసీకి లాభాలు తెస్తున్నా అనే దాని మీద సొంతగా డబ్బా కొట్టుకోవడానికే తప్ప వేరే ఇవి కావు. ఇది చాలా దుర్మార్గమైన పని. కార్మికులు చాలా అసమ్మతితో ఉన్నారు. ప్రభుత్వానికి కూడా మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వం వచ్చింది కొత్తగా, ఆ ప్రభుత్వం తప్పులు చేసింది, మేము చెయ్యము అన్నీ చేస్తామని చెప్పి శ్రీధర్ బాబు గారి యొక్క మేనిఫెస్టోలో మీరే చెప్పారు క్లియర్గా. ఏం చెప్పారు? ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, నెంబర్ 1. నెంబర్ 2, యూనియన్లను ఇస్తాం. ఎందుకంటే ఇంత ఇబ్బందులు ఉన్న కాడ పెద్ద ఆర్గనైజేషన్లో అడిగే వాళ్ళు ఉండాలి అని మీరే చెప్పారు. మరి యూనియన్లను ఈ రోజు వరకు ఇవ్వలేదు. అట్లాగే మాకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి, అవన్నీ ఇస్తా అన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. 2 పిఆర్సీలు చేస్తూ ఉన్నారు, చేయలే. 2017కు సంబంధించింది సగం సగం చేసిండ్రు. ఇవాళ రిటైర్డ్ అయిన వాళ్ళకి చేయలేదు, మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్ళకి చేయలేదు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోలేదు, దానికి ఇంకా అలవెన్సులు లేవు, ఏం లేదు. డిఏలు ఫిక్సేషన్ చేయలే. డిఏ దాదాపు 30 డిఏల ఏరియర్స్ చేయలేదు ఇప్పటివరకు. తర్వాత ఇవాళ ప్రభుత్వంతో సమానంగా మీకు జీతభత్యాలు చేస్తున్నారు. మరి చేయమంటా ఉన్నాం. 2021 పిఆర్సీని కూడా ప్రభుత్వానికి ఈక్వల్గా చేసి ఇమ్మీడియట్గా చేయండి. మేము ఒకటే చెప్పినాం, మీరు చెప్పినట్టు ఇవాళ కొత్త బస్సులు కొంటున్నారు, ఆర్టీసీని స్ట్రెంథన్ చేస్తా అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పిండ్రు. మేనిఫెస్టోలో చెప్పింది మీరు చేస్తారా చేయరా అని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. మీరు చేయాల్సిన బాధ్యత ఉంది. చేస్తే ఎప్పుడు చేస్తారు? ప్రభుత్వం రాగానే చేస్తున్నారు. వచ్చిన తర్వాత 3 నెలలు టైం ఇవ్వమన్నారు. 3 నెలలు టైం అయిపోయిన తర్వాత ఇలా 11 మాసాలు అయిపోయింది. అయినా మాట్లాడే నాదుడే లేకపోవడం వలన కార్మికులు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉండి ఎజిటేషన్ తప్ప మాకు ఇంకా వేరే లేదు, పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న చందంగా కార్మికులంతా అన్న మీరు పోరాటానికి మళ్ళీ సన్నద్ధంగా అండి, ఏది ఏమైనా వస్తాం, మమ్మల్ని ఇంతకంటే ఏం చేయరు అని చెప్పి కార్మికులు చెప్పడం వల్ల జేఏసీగా ఫామ్ అయినాం. అందరం కూడా బయటకు వచ్చినాం, కొన్ని ఎజిటేషన్లు చేసినాం. ప్రభుత్వం కూడా కొత్తగా వచ్చింది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా హామీ ఇవ్వాలి, మాకు వాళ్ళ దృష్టికి పోవాలని చెప్పి మాకు దృష్టికి పోయే విధంగా మేము దశల వారి పోరాటం చేసుకుంటూ వచ్చినాం. ఈరోజు జిల్లా కలెక్టర్లను కూడా 33 మంది జిల్లా కలెక్టర్లకి మెమోరాండాలు ఇచ్చి మీరు మా కోసం రాయండి పైకి అని చెప్పి మా అభ్యర్థన పత్రాలు ఇచ్చినాం. అది అయిన తర్వాత సిఎస్ను కూడా కలుస్తాం. కలిసిన తర్వాత రాకపోతే మేము వచ్చే నెల 5వ తారీఖు ఏదైతే ఉందో, మరి 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే ఉంది. సోనియా గాంధీ బర్త్డే అనేది కాంగ్రెస్ సెంటిమెంటు. ఆ రోజు ప్రమాణ స్వీకారం మీరు అదే రోజు చేసిండ్రు, 6 పథకాలు కూడా ప్రకటించారు. మరి అట్లనే ఆర్టీసీకి ఎందుకు ప్రకటించరు, ఎందుకు ఇవ్వరు? ఇవాళ అందరికీ ఇస్తూ ఉన్నారు, మూసి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? మమ్మల్ని అంటరాని వాళ్ళలాగా చూడొద్దు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ, మా వల్ల మీకు ఇమేజ్ వచ్చింది, మా వల్ల మీకు ప్రభుత్వం వచ్చింది, మేము ఓట్లేసి గెలిపించడం కసిగా ప్రజానికులతోటి మేము మాట్లాడి ఓట్లు వేయించినాం. రెండవది, మహాలక్ష్మి అనేది అమ్ముల పొదిలో మీరు పెట్టుకున్నారు ఒక అస్త్రంగా, దాన్ని 48 గంటల్లో మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసి మీకు ఇలా విలువనిచ్చి ప్రభుత్వాన్ని కాపాడుతున్నది ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే అని అర్థం చేసుకోమని చెప్పి నా హంబుల్ రిక్వెస్ట్ నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా చెప్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాకు రావాల్సిన అన్ని బెనిఫిట్లు ఇవ్వాలి. ఆర్టీసీలో మెర్జర్ 90% కేసీఆర్ చేసిండు, 10% ఉంది. అపాయింటెడ్ డే అని మీరు సర్కులర్ అంటే మరి జీవో ఇచ్చేసి దాన్ని పే బిల్లుని మీరు గవర్నమెంట్కి పంపిస్తే జీతాలు అక్కడ వస్తాయి. ఆ విధంగా రావడం వల్ల మీకు నష్టమా లాభమా అంటే నేను అది కూడా మీ ద్వారా చెప్తా ఉన్నా. ప్రభుత్వానికి నష్టం లేదు, కార్మికులు నమ్మకంగా ఉంటారు, ఇచ్చిన మాట మీద ప్రభుత్వం ఉందని చెప్పి ఇంకా ఎక్కువ పని చేస్తారు, మాకు భద్రత వస్తుంది, మాకు నమ్మకం వస్తుంది, మా కుటుంబాలు కూడా అరే మావాడు గవర్నమెంట్లో కలిసిండు అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ పని చేస్తాము. తర్వాత మేమేదో ఒక్కరమో ఇద్దరమో యూనియన్లుగా గడబడి చేయట్లేదు. 42,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అసమ్మతిగా ఉంటే రేపు రాబోయే కాలంలో మీకు ఇబ్బంది ఉంటుంది ప్రభుత్వానికి. కాబట్టి ఆ ఇబ్బందిని తీర్చాలని చెప్పి మీ దృష్టిని ఆకర్షించాలని చెప్పి ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వంలో విలీనం చేయండి, యూనియన్లు ఇవ్వండి, తర్వాత మా బకాయిలు ఇవ్వండి, మా పిఆర్సీలు ఇవ్వండి, మా డిఏ ఏరియర్స్ ఇవ్వండి, అట్లాగే రిక్రూట్మెంట్ చేయండి. రిక్రూట్మెంట్ ఎందుకు చేయరు? వెంటనే రిక్రూట్మెంట్ అనేది చాలా అవసరము. రిక్రూట్మెంట్ లేకపోతే ఆర్టీసీ మనగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి రిక్రూట్మెంట్ చేయండి. అట్లాగే కొత్త బస్సులు కొనండి. బడ్జెట్లో మీరు వాటాధనం ప్రభుత్వం పెట్టాలి, ప్రభుత్వ బాధ్యత అది. కాబట్టి పెట్టి కొత్త బస్సులు కొనాలి. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ వచ్చినాయి. ఇవాళ 2 కంపెనీలకు ఇచ్చారు. ఆ కంపెనీలకి మనమే కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ పవర్ పాయింట్లు పెడతా ఉన్నాం ఖర్చు పెట్టి.
అవి సరిపోతలేవు. రేపు అవన్నీ కూడా ఎక్స్పెన్షన్ కావాలి. ఎక్కడైనా బస్సులు ఆగిపోతే ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. మరి ఆ బస్సులు హైర్ బస్సుల ఆర్టీసీ అంటే కాదు, సంస్థల బస్సులు ఉన్నాయి. అంటే ఈ ఆర్టీసీని ఆ సంస్థలకు అప్పచెప్తారా అనే అనుమానం మాకు కలుగుతూ ఉన్నది. అనుమానం నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. రెండవది, ఇవాళ హైర్ బస్సులు అంటూ ఉన్నారు. హైర్ బస్సుల సంఖ్య 10% ఉండాలి రూల్ ప్రకారంగా. కానీ గతంలో మేము 20% కంటే ఎక్కువ చేయమని చెప్పి మాకు యూనియన్లకు అగ్రిమెంట్ చేసాము. ఇవాళ 45 నుంచి 50% ఉన్నాయి. అంటే ఇది మళ్ళొక జార్ఖండ్ లాగా ఇంకొకలాగా అయ్యే పరిస్థితి వచ్చిందంటే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. మా కోసం కాదు ఈ కొట్లాట, ఈ స్ట్రగుల్ అంతా. తెలంగాణలో బస్సు నీడు ఉంది, తెలంగాణలో పబ్లిక్ బస్సులు కావాలి. చాలా మందికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికీ 2 నుంచి 2,000 గ్రామాలకు బస్సులు లేని పరిస్థితి వచ్చింది. పల్లె వెలుగులు బాగా రావాలి. కారణం ఏంటంటే పల్లెకి బస్సు పోతేనే కదా ప్రగతి రావాలి. ఇలా మహిళలకు ఇచ్చారు, ఊరు నుంచి ఆమె రావాలంటే బస్సులో రావాలి. మరి ఇలా ఎక్స్ప్రెస్ వరకు ఫ్రీ అన్నారు. ఎక్స్ప్రెస్లు కొంటలేరు, మీరు ఆర్డినరీ కొంటలేరు, ఈ పల్లె వెలుగులు లేవు. మరి అటువంటిప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు 170, 180, 190 మంది బస్సులో ఎక్కితే వాళ్ళకి ఏమన్నా సెక్యూరిటీ ఉంటుందా? అంటే ప్రెగ్నెంట్ లేడీని సీటు లేకపోతే నిలబడి వచ్చే పరిస్థితి ఉంటుందా మన రోడ్లలో? కాబట్టి అది గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. అందుకే మేము ప్రభుత్వానికి కూడా నివేదిస్తూ ఉన్నాం. అర్థం చేసుకోండి, ముందు కొత్త బస్సులు కొనండి. తక్షణమే సాలినన్ని బస్సులు కొనాలి. ఇవాళ హైదరాబాద్ సిటీ ఉంది, ఎంతో దూరంలో ఎక్స్పెన్షన్ కావాలి. ఇవాళ ఓఆర్లు అంటున్నారు, త్రిబుల్-ఆర్లు అంటూ ఉన్నారు, రకరకాలు పెట్టారు. వాటికి అనుగుణంగా బస్సులు డిపోలు పెరగాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మీ ద్వారా నేను ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, బెంగళూరు సిటీ ఉంది. బెంగళూరు సిటీ గత 8-10 ఏళ్ల కిందనే అప్పుడు వాళ్ళకి పాపులేషన్ మనది ఈక్వల్గా ఉంది. ఈక్వల్గా ఉన్నప్పుడు 6,000 బస్సులు సిటీలో నడిస్తే ఇవాళ మన దగ్గర 2,000 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి అడపా దాంట్లో. అంటే ఇంకా 4,000 బస్సులు కావాలి. మరి ఎక్స్పెన్షన్ అయ్యేదానికి ఇంకా పెరగాలి కదా. అంటే దాదాపు ఒక 8,000 బస్సులు వస్తే ఈ హైదరాబాదు మహానగరం బాగుంటుంది, ప్రభుత్వ ఇమేజ్ పెరుగుతుంది, ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. మా కోసం అడగట్లేదు ఇవన్నీ కూడా. ఇవాళ ప్రభుత్వ ఇమేజ్ కోసమే చెప్తా ఉన్నాం, కొత్త బస్సులు కొనండి. ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇస్తే యువతకు ఉద్యోగం వస్తుంది. ఇవాళ చాలామంది యువతకు ఉద్యోగాలు లేవు. ఒక బస్సు వస్తే 7గురికి 6గురికి ఉపాధి వస్తుంది. మరి ఇవన్నీ రావాలి కదా. ఇవన్నీ రావాలంటే మీకు తెలియదా? అన్నీ తెలిసినా కానీ ఏం తెలియనట్టు ఇవాళ చెవులు లేనట్టుగా ఏదో అంటారు కదా, చెడు వినకు, చెడు కనకు, చెడు చెప్పకన్నట్టుగా ప్రభుత్వం ఉంది. అది కరెక్ట్ కాదు. ఇట్లనే మీరు మౌనంగా ఉంటే కార్మికులు మౌనంగా ఉండరు. ఇప్పటికే మరి చావుల సంఖ్య పెరిగింది. ఆర్టీసీలో హఠాన్ మరణాలు అయితే ఉన్నాయి, మీరు చూస్తారు. డ్రైవర్ పోతూనే హార్ట్ అటాక్ వస్తే ఆయనకు వచ్చిందని తెలిసి కూడా బస్సును పక్కకు పెట్టి స్టీరింగ్ మీద పడిపోతూ ఉన్నాడు. అంటే అంత నిష్ణాతులైన డ్రైవర్లు ఉంటారు. ఇలా ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఆటోల మీద అడ్వర్టైజ్ ఇచ్చారు, మాకు డ్రైవర్లు కావాలి. ఆటోల మీద ఇచ్చిన వాళ్ళు ఎవరైనా పనిచేస్తారా, ఎవరైనా వస్తారా? మరి అది చూసుకోవాలి. కాబట్టి నేను ప్రజలకి, విఘ్నులకి, పాత్రికేయులకి, అందరికి కూడా మేధావులకు చెప్తా ఉన్నా, తెలంగాణలో ఆర్టీసీని నిర్వీర్యంటే ప్రభుత్వానికి నష్టం, ప్రజలకు నష్టం. కాబట్టి ప్రజల తిరుగుబాటు వచ్చే విధంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, మేము మాత్రం ఉద్యమంలో వెనుకపోం. డెఫినెట్గా వచ్చే కాలంలో ఇంకా ఉధృతం చేసి ఇవన్నీ సాధించడానికి ఆర్టీసీ జేఏసీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం.